హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గులాబ్ జాము అనేది పగుళ్ళు రాకుండా మంచి కలర్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి, కలర్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాము. గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ని అయితే తీసుకున్నాము. ఇలా దీనిలోకి మనం పాలతో అయితే పిండిని కలుపుకుంటే చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి. వాటర్తోనైనా కలుపుకోవచ్చు. నేనైతే పాలతో ఈ పిండినంతా బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాను. చూడండి, ఇలా బాగా కలిపేసి ఇలా దీనిలోకైతే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకొని ఇలా పిండినంతా బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పిండిని బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు అనేది గులాబ్ జామ్ అనేది పగుళ్ళు లేకుండా చాలా బాగా వస్తాయి బాల్స్. ఇది పిండి నానే వరకు మనమైతే షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను. ఈ షుగర్లోకి 1 కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఈ చక్కెరనంతా బాగా కరిగేలాగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ షుగర్నంతా బాగా కరిగించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడుకుతుంది కదండి. ఈ వాటర్లోకి అయితే ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసి కలుపుతూ కొంచెం జిగురు లాగా వచ్చేలాగా ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. మనం పిండి అయితే నానబెట్టుకున్నాం కదండి, దీన్ని ఒకసారి అయితే బాగా కలపాలి. కలిపేసి మనం చేతికైతే నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే పెట్టుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ సైజులో అయితే చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ మనం బాల్స్ని అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఏం క్రాక్స్ లేకుండా చాలా బాగా రౌండ్గా బాల్స్ని అయితే తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఇంకొక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. బాగా హీట్ అయినాక మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకోవాలి. ఇలా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ని. చూడండి, ఇలా స్లోగా కదుపుతూ మనం ఈ బాల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్తో ఇలా కదుపుతూ ఫ్రై చేయాలి. ఇలా గరిటెతో రౌండ్గా ఇలా అనుకుంటూ ఫ్రై చేసామంటే అంత బాగా ఫ్రై అయిపోతాయి ఈ బాల్స్ అనేవి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఈ బాల్స్ అన్నిటిని తీసి షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలి. గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.